దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని మహోన్నత సన్నిధి మనకు తోడుగా ఉంచి గతించిన ఉపవాస కూడికలన్నింటిలో ప్రభు ఆయన శక్తి కలిగిన కృపను మనలో కనపరుస్తూ వచ్చాడు. ఈ యొక్క మరి ఒక దినాన ఇటు రీతిగా 22వ ఉపవాస కూడికలోనికి ప్రభు మనల్ని నడిపించిన విధానం బట్టి ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలండి. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం ప్రార్థనతో ఈ ఉపవాస కూడికను ప్రారంభించుకొని ప్రభు మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రభు శక్తి కలిగిన కృపను మనలో కనపరచబోతున్నాడు. సమస్త దుష్టుని కార్యం ప్రభు లయపరచబోతున్నాడు. ఈ దినం 22వ ఉపవాస కూడికలో ప్రభు శక్తి కలిగిన కార్యాలు మనం రుచి చూడబోతా ఉన్నాం. ప్రభు తన ఆశ్చర్య కార్యాలు, తన మహిమ కలిగిన కార్యాలు మనందరి జీవితంలో ప్రభు చాలా ఇష్టపడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం మనం సిద్ధపడదాం, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రభు మనతో మాట్లాడబోతా ఉన్నాడు. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వక కళ్ళు మూసుకుని ప్రార్థన ఏకీభవిద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి కలిగిన దేవా, సర్వ సృష్టికి ఆధారభూతుడా నీ నామాన్ని స్తుతిస్తా ఉన్నాం. తండ్రి నీకు వందనాలు ప్రభు. ఇంతవరకు నాయన నీ మహోన్నత సన్నిధి అల్పులమైన మీరు మాకు తోడుగా వచ్చిన ఆయన 22 దినాలు ప్రభా నీ శక్తి కలిగిన అభిషేకాన్ని మా ఆయన కనపరిచి మమ్మల్ని మీరు నడిపిస్తూ వచ్చిన విధానం బట్టి నేను స్తుతిస్తున్నాం. సర్వోన్నతుడా నీకు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నీ పాద సముఖములో నీ నామాన్ని స్తుతించడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి, నీ నామాన్ని ఆరాధించడానికి అల్పులమైన మాకు దేవ మీరిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. సర్వోన్నతుడా మీకు వందనాలు నాయన. గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బలహీనులం ప్రవ్వా, అల్పులం తండ్రి. ఏ మంచి బ్రతుకు నీ సన్నిధిలో లేని వారు మనం ఒప్పుకున్నాం. కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. మహిమకరంగా మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకే నీకు స్తోత్రాలు, మమ్మల్ని తప్పిస్తున్నందుకే నీకు స్తోత్రాలు. మా ప్రతి ప్రతికూల పరిస్థితుల్లో దేవా మీరే మాకు తోడుగా ఉండి మీరు మమ్మల్ని బలపరుస్తున్నందుకే నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఎంతమంది ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ఎంతమంది ఈ సమయంలో నీ నామాన్ని స్తుతిస్తున్నారు. ప్రతి వారి జీవితంలో దేవా మీరే ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన వాడా నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. మా మొర ఆలకించండి అయ్యా. శత్రు పోరాటాల నుండి అయ్యా మీరే మమ్మల్ని విడిపించండి. శత్రు బంధకాల నుండి మీరు విడిపించండి. శత్రు కార్యాలపై విజయం దయచేయండి నాయన. మీ స్తోత్రాలు తండ్రి. దేవా ఇంకా ఏ విషయాలు మేము బలహీనంగా ఉన్నామో అయ్యా, ఏ విషయాల్లో మా జీవితం ఇంకా మీకు దూరంగా ఉందో నాయన, ఈ దినం మీరు మమ్మల్ని సరిచేయండి అయ్యా. ఉపవాస ప్రార్థనల ద్వారానే మీ శక్తి కలిగిన కార్యాలు, మీ మహిమ కలిగిన కార్యాలు మా అందరి జీవితాల్లో మీరు జరిగించండి దేవా. మీరు ముట్టండి ఆయన. ప్రతి శత్రు పోరాటాలపై యేసు నామములో ఈ దినం మాకు విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ విజయముతో నింపండి దేవా. మీ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మీ మహిమ కలిగిన కార్యాలు అద్భుతమైన మా జీవితంలో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన వాటిని స్తుతిస్తున్నాం ప్రభా. దేవా నీ నామాన్ని ఘనపరుస్తున్నాం దేవా. నిన్ను స్తుతించడానికి కూడా అర్హత లేని, యోగ్యత లేని వారమని, నిన్ను స్తుతించడానికి కూడా ఏ మంచి బ్రతుకు లేని వారమని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నిన్ను స్తుతించేటి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకే నిన్ను స్తుతిస్తున్నాం. ఘనుడా మీకు వందనాలు నాయన. పూజ్యుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయం నీ నామాన్ని ఘనపరుస్తుండగా, నీ నామాన్ని స్తుతిస్తుండగా తండ్రి మీరే మా ప్రార్థన ఆలకించండి దేవా. ఈ దినమే శత్రు పోరాటాలపై విజయం ఇవ్వండి. ఈ దినమే ఆటంక శక్తులపై, అభ్యంతర శక్తులపై, సాతాను పోరాటాలపై, మాంత్రిక శక్తులపై యేసు నామములో మీరు విజయం ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. బంధకాలు తీసివేయండి అయ్యా. ప్రతి కాడి మీరు విరగొట్టండి ఆయన. ఆటంకాలు తొలగించండి అయ్యా. అభ్యంతరాలు తొలగించండి అయ్యా. ప్రతి సాతాను పోరాటాలపై విజయం ఇవ్వండి ఆయన. నీకు వందనాలు తండ్రి. మా ప్రార్థన మీరు ఆలకించండి. అల్పులమైన మా మొర మీరు ఆలకించండి. ఈ దినం మా మొర మీరు ఆలకించి అయ్యా మీ సన్నిధి గొప్ప భాగ్యాన్ని ఈ దినం మీరు మాపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అల్పులమైన మాపై నీ కనికరం రాని అయ్యా, నీ కృప రాని అయ్యా, నీ సన్నిధి రాని ప్రభా, నీ బలమైన బాహువు మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం దేవా నీకు వందనాలు అయ్యా. ఏ విషయాలు ఇంకా మేము ఆత్మీయంగా స్థిరపరచబడాలో, ఏ విషయాలు ఇంకా మేము ఆత్మీయంగా బలపరచబడాలో దేవా మీరు మమ్మల్ని బలపరచి, స్థిరపరచి, లేవనెత్తి బలపరచమని ప్రార్థిస్తున్నాం.
ప్రతి పోరాటాలు లయపరచండి దేవా, ప్రతి బలహీనతలు విడిపించండి ఆయన, ఆటంకములన్నీ తొలగించండి దేవా, శత్రు పోరాటాలు లయపరచండి ఆయన. ఎంతమంది ఏ సమస్యలతో, ఏ ఇబ్బందులతో, ఏ పోరాటాలతో నీ పాద సన్నిధిలో మొరపెడుతున్నారు, ప్రతి వారి జీవితంలో తండ్రి మీరే గొప్ప కార్యాలు జరిగించండి, మీరే విడుదల ఇవ్వండి, మీరే స్వస్థపరచండి, మీరే అద్భుతం చేయండి అయ్యా, మీరే బాగు చేయండి. ఈ దినం వాక్యము ద్వారా ప్రతి ఒక్క హృదయంతో నాయన మీరే మాట్లాడి బలపరచి దీవించమని సర్వశక్తి కలిగిన నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ఈ సమయంలో దేవుని మాటలు మనం కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రభు మనతో మాట్లాడబోతా ఉన్నాడు. ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్న అంశ భాగాన్ని ఈ దినం మనం చూసుకుంటే, ఎలీషా ద్వారా దేవుడు జరిగించిన అద్భుత కార్యం, ఎలీషా యొక్క ప్రార్థన జీవితం, ఎలీషా పక్షాన దేవుడు అతనికి తోడుగా ఉండి ఎలీషాను దేవుడు ఏ విధంగా నడిపించాడు, దేవుడు ఎలీషాను ఏ విధంగా బలపరిచాడు, ఎలీషా పక్షంగా దేవుడు ఏ గొప్ప కార్యాలు చేశాడో ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందామండి. సహోదరి సహోదరులారా, మనతో మాట్లాడబోతా ఉన్నాడు. ఎలీషా యొక్క ప్రార్థన జీవితంలో ఎలీషాకు తోడుగా ఉండి నడిపించిన దేవుడు, ఎలీషాను బలపరిచిన దేవుడు, ఎలీషా ద్వారా గొప్ప అద్భుత కార్యాలు జరిగించిన సర్వశక్తి కలిగిన దేవుడు ఈ రోజు మనతో ఆయన మాట్లాడబోతున్నాడు, మనల్ని దర్శించబోతున్నాడు. ఎలీషాను బలపరిచి వాడుకున్న యేసు ప్రభువే ఈరోజు నేను నన్ను బలపరిచి వాడుకోబోతున్నాడు, మనల్ని స్థిరపరచబోతున్నాడు, మన జీవితంలో ప్రభు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులు, విశ్వసిద్దాం. కొద్ది నిమిషాలు ప్రభు మాటలు మనం ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథం నుండి ఎలీషా గురించి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథం 19వ వచనం మనం చూస్తే, ఏలియా చెట్టు నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతనిని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియాను వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదని చెప్పి అతనిని సెలవడుగా, అతడు పోయినము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని, సర్వశక్తిమంతుడా మీకు వందనాలైనా ఈ ఉదయకాల సమయంలో తండ్రి, ఈ చదవబడిన లేఖన భాగం నుండి పరిశుద్ధాత్మ మీరే మాతో మాట్లాడండి, మీరే మమ్మల్ని బలపరచండి, మీరే మా ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం. మీ వాక్కును మాపై వినిపింపచేయమని ప్రార్థిస్తున్నాం. ఎలీషా యొక్క ప్రార్థన జీవితం, ఎలీషా యొక్క ఆధ్యాత్మిక జీవితం, ఎలీషా ఏలియాను వెంబడించిన రీతి, ఎలీషా ద్వారా మీరు జరిగించిన గొప్ప కార్యాలు, దేవా అల్పులమైన మాతో ఈ దినం మీరు మాట్లాడబోతుండగా అయా ఆసక్తితో వినే కృపను మీరు మాకు దయచేయండి. అల్పునైన నన్ను మీరు మరుగుపరచండి దేవా. తండ్రి నిలవబట్టని కూడా అనర్హుని తండ్రి, నీ కృపతో మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. బలహీనతలన్నీ తొలగించండి. నీకు ఇష్టకరంగా నీ మాటల ప్రకారంగా జీవించే జీవితం అందరికీ మీరు దయచేయండి. అట్టి అనుకూలత తీర్చి బలపరచమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఇంతవరకు మనం చదువుకున్న లేఖన భాగంలో ఎలీషా యొక్క వృత్తి ఏంటంటే వ్యవసాయం చేసే వృత్తి. ఎలీషా వ్యవసాయం, పొలాన్ని దున్ని పొలం పంట పండించి విత్తనం వేసి దాని కాలం వరకు ఎదురు చూసి తర్వాత పొలాన్ని సమృద్ధి అయిన పంటను చూసే అట్టి వ్యవసాయకుడుగా ఎలీషా ఉన్నాడు. ఏలియా ఒకానొక సమయంలో ఎలీషా దగ్గర నుండి వెళ్తున్నప్పుడు 12 అరకలతో ఒక భూమిని సేదపరుస్తున్నాడు. ఎలీషా భూమిని సేదపరుస్తున్నాడు, 12వ అరకను తాను తోలుతున్నాడు. ఆ సమయంలో ఏలియా దైవజనుడు ఎలీషా, నీవు నన్ను వెంబడించమంటానే ఎలీషా ఏలియాతో అంటున్నమాట, ఏలియా దైవజనుడా, నేను నా ఇంటికి వెళ్ళి నా కుటుంబం దగ్గరికి వెళ్ళి వారికి చెప్పేసి వారిని ముద్దు పెట్టుకొని మరలా నీ ఎదురుకు వస్తా, మరలా నేను నీతో పాటు ఉంటా, నిన్ను వెంబడిస్తా. కొద్ది నాకైతే ఒక సెలవు ఇప్పించి, ఏంటంటే నా తల్లిదండ్రుల దగ్గరికి నేను వెళ్ళొస్తానని ఎలీషా అక్కడ ఏలియాను అడుగుతున్నాడు. ఏలియా ఎలీషాను పిలుస్తున్నాడు. పిలిచినప్పుడు ఎలీషా లోబడుతున్నాడు అండి. ఏలియా పిలుస్తున్నప్పుడు ఎలీషా లోబడుతున్నాడు.
ఎలీషా జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడటానికి, ఎలీషా జీవితం దీవెనకరంగా మార్చబడటానికి, ఎలీషా గొప్ప స్థానంలోకి వెళ్ళడానికి ఏలియా దైవజనుడు పిలిచినప్పుడు ఎలీషా లోబడుతున్నాడు, ఆ మాటకు విధేయుడవుతున్నాడు. సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు మనల్ని పిలిచినప్పుడు ప్రభు దృష్టికి మనం విధేయులుగా ఉన్నామా? ప్రభు దృష్టికి మనం యోగ్యులుగా ఉన్నామా? ప్రభు పిలిచినప్పుడు లోబడే వారంగా మనం ఉన్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడైతే ఏలియా దైవజనుడు పిలుస్తుంటే ఎలీషా తన 12 అరకల ఎడ్లను వదిలిపెట్టి, తాను తోలుతున్న ఎడ్లను విడిచిపెట్టి, పొలాన్ని విడిచిపెట్టి దైవజనుని వెంబడించే స్థితిలో ఎలీషా నడిచాడండి. ప్రియ సహోదరి సహోదరు, ఆశీర్వాదాలు ఊరికే రావండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఊరికే పొందుకోలేరు. దేవుని ఆశీర్వాదాలు ఊరికే మన మీదకి వచ్చేయవు. ఇక్కడ ఏలియా ద్వారా ఎలీషా దీవించబడటానికి ఏలియా పిలుపు చూసినప్పుడు ఎలీషా లోబడుతున్నాడు. సహోదరి సహోదరుడా, ఏలియా లోబడ్డాన్ని బట్టే, ఎలీషా లోబడ్డాన్ని బట్టే, ఎలీషా అతని మాట వినడాన్ని బట్టే ఎలీషాను రాబోయే దినాల్లో ప్రభు గొప్పగా వాడుకున్నాడు. సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని పిలుపు ఒక సమర్పణ నా జీవితంలో ఉందా? సమర్పించుకునే జీవితం, ప్రభువుకు అప్పగించుకునే జీవితం, ప్రభువుకు సమర్పించు ప్రభువును వెంబడించే జీవితం ఈరోజు నీకు నాకు ఉందా? ఈరోజు మనం ఆశీర్వదించబడాలన్నా, అనేకులకు ఆశీర్వాదకారకంగా ఈ ఉపవాసంలో మనం మార్చబడాలన్నా, ఈ ఉపవాసంలో ప్రభు మనలో ఒకటి కోరుతున్నాడు. ఏంటో తెలుసా? మనము ప్రభు దృష్టికి ప్రభువును వెంబడించే వారంగా అట్టి సమర్పణ జీవితాన్ని, అట్టి తీర్మానపు జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఎలీషా అంటున్నాడు, దైవజనుడా నాకు సెలవు ఇప్పించి, ఎందుకంటే నేను నా ఇంటికి వెళ్ళి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడిస్తా. ఒక తీర్మానం తీసుకుంటున్నాడు. నువ్వు పిలిచావు, నేను కాదనట్లా, కానీ నా కుటుంబాన్ని ఒక్కసారి కలిసి నేను తర్వాత వచ్చి నేను వెంబడిస్తానని ఎలీషా దైవజనునితో ఏలియాతో చెబుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభువును వెంబడించే అనుభవం నీలో నాలో ఉంటే, ప్రభువును వెంబడించే జీవితం నా జీవితంలో ఉండే, ప్రభు మనల్ని కూడా అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యకరమైన రీతిలో, మహిమ కలిగిన కృపతో ప్రభువు నింపి నడిపించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరు, ఈ రోజు ఉపవాస ప్రార్థనలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలీషా దగ్గరికి ఏలియా వెళ్ళినట్లు ఈ రోజు సమయంలో ప్రభు నా దగ్గరికి వచ్చి ఆయన నిన్ను పిలుస్తా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన తలుపుల వద్ద నిలిచి తట్టుచున్నాడు. ఇదిగో ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినడలా అతనితో నేను నాతో కూడా భోజనం చేసి అప్పుడు ప్రభువుని ఇష్టపడుతున్నాడు. ఈ రోజు నా హృదయం తలుపులు తట్టుతున్నాడు. హృదయం ప్రభు తట్టుతుండగా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా ఆయన మన హృదయంలో చేర్చుకోలేదేమో, ఇంకా ఆయన వెంబడించలేదేమో, ఇంకా ఎక్కడ ఆయన దూరంగా ఉన్నామేమో, ఇంకా ఎక్కడ ఆయన బాధ పెట్టేవారుగా ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు దృష్టికి ఆయన వెంబడించే వారంగా ఈ దినం ఒక తీర్మానం తీసుకున్నాం. ప్రభువా నేను వెంబడిస్తాను, నీ చిత్తానుసారంగా జీవిస్తాను, మరణమైన జీవమైన బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని అపోస్తలుడైన పౌలు తీసుకున్న ఒక నిర్ణయం అతని జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చినట్లుగా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నీవు నేను తీసుకోబోతున్న ఒక నిర్ణయం మనల్ని ఆశీర్వాద పదంలో నడిపించబోతోంది. హల్లెలూయా. ఏలియా పిలిచినప్పుడు ఎలీషా లోబడుతున్నాడండి. తన ఆస్తిని విడిచిపెట్టున్నాడు, తన వ్యవసాయాన్ని విడిచిపెట్టున్నాడు, తన పొలాన్ని విడిచిపెట్టున్నాడు, తన ఎద్దులను విడిచిపెట్టున్నాడు, 12 అరకల ఎడ్లను అక్కడ విడిచిపెట్టి ఏలియా పిలిచిన వెంటనే లోబడి ఒక తీర్మానంతో ముందుకు వెళ్తున్నాడు. ఈ రోజు ప్రభువు నిన్ను పిలుస్తుంటే ఈ రోజు మనం ఎక్కడో ఆలస్యం చేస్తున్నామేమో, ప్రభు మనతో రక్షణ పొందమని ప్రభు హెచ్చరిస్తుంటే ఎక్కడో నిర్లక్ష్యంగా ఉన్నామేమో, ప్రభు మనల్ని బలపరుస్తూ అనేక పర్యాయాలు మనతో మాట్లాడుతుంటే ఎక్కడో నిరుత్సాహం, నిర్లక్ష్యము, అసమర్థత మనలో ఉందేమో. సహోదరి సహోదరుడా, ప్రభు ఈ రోజు నిన్ను నన్ను చూస్తున్నాడండి. ఈ రోజు ప్రభు దృష్టికి మనం యోగ్యులుగా మార్చబడాలి. ప్రభు దృష్టికి మనం తీర్మానం చేసుకునే వారంగా మార్చబడాలి. ప్రభువును వెంబడించే అనుభవంలోకి నీవు నేను వెళ్ళాలి.
ఏలియాని ఒక మనిషిని వెంబడిస్తేనే ఆశీర్వాదం. అంటే మనం సర్వశక్తి కలిగిన దేవుని వెంబడిస్తే మన జీవితమే ఒక ధన్యకరంగా ప్రభు మార్చబోతున్నాడు. సహోదరి సహోదరుడా, మన దేవుడు సర్వశక్తి గల దేవుడు, మన దేవుడు సర్వాధికారి కలిగిన దేవుడు, మన దేవుడు సర్వాంతర్యామి అయిన దేవుడు. ఆయన సర్వ సృష్టిని మాట ద్వారా కలుగజేసిన పరిశుద్ధుడు. ఆయన ఈరోజు ఆయనని వెంబడిస్తే, ఆయన మార్గంలో నీవు జీవిస్తే ప్రభువే మనల్ని ఒక ఉన్నతమైన మార్గంలో ఆయన నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు ప్రభువు నన్ను పిలుస్తున్నాడండి, నీకు నాకు పిలుపిస్తున్నాడండి. ఏలియా ఎలీషాను పిలిచినట్లుగా ప్రభు ఈ ఉదయం నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్నిసార్లు ప్రభు మనల్ని పిలిచాడండి, ఎన్నిసార్లు ప్రభు మనల్ని హెచ్చరించాడండి, ఎన్నిసార్లు ప్రభు మనల్ని పిలిచాడు. కానీ ఎక్కడో మనం అవిధేయత చూపాం, ఎక్కడో మనం ప్రభు దృష్టికి అయోగ్యులుగా మార్చబడ్డాం, ఎక్కడో మనం అవిధేయత చూపాం, ఎక్కడో మనం బలహీనతలను బట్టి అనాలోచనగా బ్రతికామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం అనాలోచనగా ఉండడానికి లేదు, మనం ఇంకా దేవుని పిలుపును దూరం పెట్టడానికి లేదు. ప్రభు పిలుస్తున్నప్పుడే మనం లోబడాలి. ఆయన రక్షణ పొందమని పిలుపునిస్తున్నాడేమో, ఈరోజు నీకు హృదయాన్ని ఆయన ఇవ్వమని పిలుపునిస్తున్నాడేమో, ఈరోజు నీ హృదయం నాకు కావాలని ప్రభు కోరుతున్నాడేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడో ఇంకా మనలో నిర్లక్ష్యం, నిర్లిప్తత, ఎక్కడో ఇంకా అనాలోచన నీవు నేను ఉన్నామేమో. ఈరోజు ఎలీషా ఏలియాను వెంబడించినట్లుగా మన ప్రభువును మనం వెంబడిస్తే మన జీవితం ఆశీర్వాదకరంగా ప్రభు మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం సిద్ధపడదామండి, ఈ ఉదయం ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దామండి. అంత మాత్రమే కాదు, అదే రెండవ రాజుల గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచనం మనం చూస్తే, ఏలియా యెహోవా నన్ను బేతేలులో పొమ్మని సెలవిచ్చినాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణం చేసిరి. ఏలియా యొక్క సేవా పరిచర్య ముగిసిపోయింది. ప్రభు అతన్ని రమ్మంటున్నాడు, ప్రభు అతన్ని పిలుచుకుంటున్నాడు. ఏలియా మరణము చూడకుండానే ప్రభుతో కొనిపోబడ్డాడు. ఈ ఏలియా సమయం అయిపోయినప్పుడు ఏలియా ఎలీషాతో అంటున్నాడు, నన్ను దేవుడు బేతేలుకి రమ్మన్నాడు, ఆగిపో, నేను బేతేలుకి వెళ్తాను ప్రభు చెప్పినట్లుగా. అంటే ఏలియా ఎలీషా అంటున్నాడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా దైవజనుడైన ఏలియాను విడిచి అనుభవము ఎలీషా జీవితంలో లేదు. ఒకటి విడిచిపెట్టడము, రెండవది విడిచిపెట్టని జీవితం. ప్రియ సహోదరి సహోదరుడా, నిబద్ధతతో కూడిన శిష్యుడండి, ఒక భద్రత కలిగిన శిష్యుడండి, ఒక మంచి శిష్యుడిగా ఎలీషా ఉన్నాడండి. ఎలీషా ఒక మంచి సేవకుడుగా ఉన్నాడు. ఏలియా ప్రభువును అక్కడికి వెళ్ళమన్నాడు, బేతేలుకి వెళ్ళమన్నాడంటే ఎలీషా అన్నాడు, నేను కూడా నీతో పాటు వస్తా, నిశ్చయముగా నేను విడువను, నీ జీవముడు యెహోవా జీవము తోడు, నేనైతే నిన్ను విడిచిపెట్టనని కళాఖండితంగా ఇక్కడ ఎలీషా ఏలియాతో అంటున్నాడు. మూడవ వచనంలో బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేను యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోనని నీవెరుగుదువని ఎలీషాను అడగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరుకొనుట. నేను కొంతమంది ప్రవక్తలు బేతేలులో చూస్తున్నారు, నీ దైవజనుడైన నీ ఏలియా ఈ దినం ఆరోహణమై ప్రభుతో వెళ్ళిపోతున్నాడు కదా, ఈ రోజు ఆయన సమయం వచ్చేసింది కదా, ఆయన ప్రభు పిలుచుకున్నాడు కదా. అంటే నేను ఎరుగుదును, నాకు తెలుసు, మీరు ఊరుకొనుడి. అన్ని తెలుసు, కానీ దైవజనుని విడిచిపెట్టే అనుభవము ఎలీషా జీవితంలో లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, వెంబడించే అనుభవం ఆయనలో ఉంది, వెంబడించే జీవితం అతనిలో ఉంది, వెంబడించే అనుభవాన్ని అతను కలిగి ఉన్నాడు. 21వ వచనం, మొదటి రాజులు 19:21 వచనంలో, అందుకు అతన్ని విడిచి వెళ్ళి కాడియలను తీసి వధించి వాటి మాంసమును గొర్రెల చేత వంట చేసి జనులకు కొట్టించారు. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేయించుండెను. సిద్ధపరచుకున్నాడండి ఏలియా తన జీవితాన్ని, సిద్ధపరచుకొని ఆ ఎద్దులను బలిచ్చాడంట. ఎద్దులను బలిచి వాటి మాంసం తెచ్చి ఒక విందు చేసి వంట చేసి జనులందరికీ వడ్డించి ఆ తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేయించుండెను. ఏలియా వెంబడి వెళ్ళి ఏం చేస్తున్నాడండి? పరిచర్య చేస్తున్నాడు, ఉపచారం చేస్తున్నాడు.
తన జీవితంలో ఏలియాకు సమర్పించుకుంటున్నాడు తన జీవితాన్ని. ఏలియాకు లోబడి బ్రతుకుతా ఉన్నాడు. ఆస్తిపరుడే, ఎడ్లున్నాయి, భూమి ఉంది, ధనవంతుడే. కానీ ఏలియా పిలిచినప్పుడు ఎలీషా లోబడి తన జీవితాన్ని తన సమర్పించుకొని ఏలియా వెంబడి వెళ్ళి ఏలియాకు ఉపచారం చేస్తున్నాడండి. తన గురువు అంటే ఒక నమ్మకత్వాన్ని పెంచుకుంటున్నాడు. ప్రారంభ దినమే, కొన్ని దినాలు పోయిన తర్వాత నమ్మకత్వం కాదు ఇది. ప్రారంభ దినమే ఎలీషా ఏలియాను నమ్ముతూ ఉన్నాడు. ఎలీషా ఏలియాను వెంబడిస్తా ఉన్నాడు. ఎలీషా ఏలియాకు లోబడుతా ఉన్నాడు. ఎలీషా ఏలియాకు ఉపచారం చేస్తా ఉన్నాడు. తన జీవితాన్ని సమర్పించుకుంటున్నాడు. ఈ రోజు సమర్పణ కలిగిన జీవితం నీలో నాలో ఉందా? సమర్పణ కలిగిన జీవితం నీవు కలిగి ఉన్నామా? ఏలియాను వెంబడించిన ఎలీషా జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఈ రోజు సర్వశక్తి కలిగిన ప్రభువును సహోదరి నీవు వెంబడిస్తే మన జీవితం ఆశీర్వాదకరంగా ప్రభువు నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు అనాలోచనగా ఉన్నామేమో, ప్రభు పిలుస్తుంటే నిర్లక్ష్యాన్ని చూపుతున్నామేమో, ప్రభు పిలుస్తుంటే నన్ను ఏమోలే అని నిర్లక్ష్య భావంతో జీవిస్తున్నామేమో. కానీ ఈ రోజు నువ్వు లోబడి చూడు, ఈ రోజు నువ్వు అంగీకరించి చూడు, ఈ రోజు నీవు ప్రభు లోబడితే ప్రభు మనల్ని ఆశీర్వాద పదములో మన సర్వశక్తి కలిగిన దేవుడు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు ఈ అనాలోచనగా ఉన్న ప్రియ సహోదరి సహోదరుడా, దైవజనుడైన ఏలియాను ఎలీషా వెంబడిస్తున్నాడండి. అతన్ని విడిచిపెట్టడం లేదండి. దేవుని సన్నిధిలో స్థిరత్వం. నన్ను వెళ్ళిపోతున్నట్టే నేను కూడా వస్తాను. యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళను. ఏలియా ఏమీ చేయలేక అతని వెంటబెట్టుకొని బేతేలుకి వెళ్తున్నాడు. మరలా దూరం వెళ్ళాడు. ప్రభు మరలా మాట్లాడాడు. అక్కడ చూస్తే ఎలీషా యెహోవా నన్ను యెరికో పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడవనను గనుక వారిద్దరూ యెరికోకు ప్రయాణం చేసిరి. బేతేలుకి వెళ్ళిన తర్వాత బేతేలులో దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఏలియా యెరికోకి వెళ్ళమని. ఏలియా ఎలీషా ప్రభు నన్ను యెరికోకి వెళ్ళమంటున్నాడు, దయచేసి నువ్వు ఇక్కడ ఆగిపో, నేను ఒక్కడినే యెరికో పట్టణానికి వెళ్తాను, ప్రభు నన్ను రమ్మన్నాడంటే మరలా ఎలీషా యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడవనను అనగా వారిద్దరూ యెరికోకు ప్రయాణం చేసి ఎక్కడ విడిచిపెట్టడం లేదని దైవజనుని, ఎక్కడ తన గురువును విడిచిపెట్టడంలా ఆయన కాలు ముగిసిపోయి ఆయన వెళ్ళిపోతున్నాడు. సంతోషంగా వెళ్ళిపోతున్నప్పుడు ఏదో కొంచెం ఏడ్చి కొద్దిసేపు దుఃఖించి తర్వాత మర్చిపోవడం. చాలా మంది ఇతర దేశాలకు వెళ్ళేటప్పుడు చాలా దుఃఖపడి చాలా కన్నీరు కార్చి ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళి బాగా కన్నీరు కార్చి వారిని హత్తుకొని ప్రేమించి వారి కన్నీరు ఏడ్చి వారిని సాగడం వెనక్కి వస్తాం. ఇక్కడ ఎలీషా కూడా దైవజనుడైన ఏలియా వెంబడి కానీ అతన్ని విడిచిపెట్టి రావడంలా. ఏలియాతో పాటు వెళ్ళడానికి ఎలీషాకు అర్హత లేదు, యోగ్యత లేదు. ప్రభు ఏలియాను మాత్రమే రమ్మన్నాడు. కానీ ఎలీషా కూడా దైవజనుడిని విడిచిపెట్టి వెంబడించే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు ప్రభువును అట్టి రీతిగా నీవు నేను వెంబడిస్తే మనల్ని ప్రభు ఉన్నతమైన స్థలంలో నిలబెట్టబోతున్నాడు. ఏలియా నన్ను దేవుడు యెరికో వెళ్ళమన్నాడు, ఆగిపోతే ఎలీషా కాంప్రమైజ్ కావడం లేదండి. అతడు ఒక మార్గాన్ని సిద్ధపరుచుకున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా నేను వస్తా. మనమే దూరంగా ఉన్నాం, మనమే అనాలోచనగా ఉన్నాం, మనమే అయోగ్యులుగా ఉన్నాం, మనమే ఎక్కడో ఆ యొక్క పొందుకోలేని వారంగా ఉన్నాం. ప్రభు అయితే నిన్ను దర్శించాలని ఎదురు చూస్తున్నాడు. ప్రభు అయితే నీ నా ప్రార్థన వినాలని ఎదురు చూస్తున్నాడు. ప్రభు అయితే నిన్ను హెచ్చించాలని చూస్తున్నాడు. ప్రభు అయితే నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాడు. కానీ మనమే అయోగ్యులుగా, మనమే అనాలోచనగా బ్రతుకుతున్నాం. ప్రియ సహోదరి సహోదరి, ఈ ఉదయం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనం ప్రభు చిత్తానికి మనం అప్పగించుకుంటే, ప్రభు చిత్తానుసారంగా నీవు నేను జీవిస్తే ప్రభు మనల్ని హెచ్చించేవాడిగా ఉన్నాడు, ప్రభు మనల్ని నడిపించేవాడిగా ఉన్నాడు.
ఎలీషా అయితే ఏలియాని విడిచిపెట్టడంలా. బేతేలుకు వెళ్ళమంటున్నాడు, నేను వస్తా బేతేలుకు అన్నాడు. ఎరికోకు వెళ్ళమంటున్నాడు, నేను వస్తా ఎరికోకు అంటున్నాడు. ఇంకా కింది వచ్చి చూస్తే 5వ వచనం, ఎరికోలో ఉన్న ప్రవక్త ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవు ఎరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరుకునుడి. అందరూ చెప్తున్నారు, నీ దైవజనుడైన ఏలీయా ఈ సమయంలో ఇంకా ఆరోహణమై ప్రభు సన్నిధికి వెళ్ళిపోతున్నాడు కదా, పరమును కొనుక్కోబడుతున్నాడు కదా, ఆ విషయం నీకు తెలుసా అంటే, ఆ విషయం నాకు తెలుసు, మీరు ఊరుకండి. నోరు మూసుకోండి, నాకు తెలుసు, నేను అందుకే ఆయన వెంబడిస్తున్నా. ఆయన వెంబడించే విషయంలో ఏ విషయం ప్రారంభ దినములో ఏ విధంగా ఆయన వెంబడించాను, ఈ దినాల్లో కూడా నేను అలాగే వెంబడిస్తాను. ఈ రోజు ప్రారంభం ప్రాముఖ్యం కాదు సహోదరి సహోదరుడా, మన ముగింపు ప్రాముఖ్యంగా ఉంది. ఏ పిలుపుతో ఆ యొక్క ఏలియా పిలిచినప్పుడు లోబడి ఏలియాని ఎలీషా వెంబడించాడు, ఈయన కొనుక్కోబడుతున్న సమయంలో కూడా అదే నమ్మకంతో, అదే వెంబడింపు, అదే జీవితం, అదే నీతి, అదే భక్తి ఎలీషా కలిగి ఉన్నాడు. సహోదరి సహోదరుడు, ఈ రోజు ప్రారంభ దినంలో ఉన్న భక్తి మనలో ఉందా? ప్రారంభ దినంలో మొదటి ప్రేమ మనలో ఉందా? ప్రారంభ దినాల్లో ఉన్న ఆత్మీయత మన జీవితంలో ఉందా? ప్రభుపై ఆధారపడే జీవితం, దైవజనులను ప్రేమించే జీవితం, దైవజనులకు లోబడే జీవితం, సహకరించే జీవితం, పరిచర్య చేసే స్వభావం ఈనాటి దినాల్లో సహోదరి సహోదరులలో ఉందా? ప్రారంభంలో ప్రారంభంలో పరిచర్య అంటే ఇష్టం, ప్రారంభంలో పరిచర్య అంటే ప్రాణం, ప్రారంభంలో పరిచర్య చేయడం ఎంతో ప్రాముఖ్యమైన భావించి మనం ఈరోజు పరిచర్యని నిర్లక్ష్యపరుస్తున్నాం, దైవజనులను నిర్లక్ష్యపరుస్తున్నాం, దేవుని నిర్లక్ష్యపరిచే వారిని ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు ప్రారంభం కంటే ముగింపు శ్రేష్టంగా ఉంది. మన ముగింపు ఎలాగా ఉంది? ఈ రోజు ప్రస్తుతం మన జీవితం, మన ఆధ్యాత్మిక జీవితం ఏ విధంగా ఉంది? ఎలీషా అయితే ప్రారంభ దినములో ఏలియాని ఏ విధంగా వెంబడించాడో, ఈ దినాల్లో కూడా ప్రారంభ దినములో కంటే ఇంకా ఎక్కువగా యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను బేతేలుకు వస్తా, నేను ఎరికోకు వస్తా, నీవు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానని దైవజనులను వెంబడించడంలో ఏ మాత్రం తక్కువ కాదు. ప్రియ సహోదరి సహోదరుడు, ఎక్కడో ఆత్మీయతలో పడిపోయామేమో, ఎక్కడో ప్రార్థన జీవితంలో పడిపోయామేమో, ఎక్కడో అనేక విషయాల్లో లోపంలో పాపంలో అపరాధాలు చిక్కుబడ్డామేమో. ఈ రోజు తిరిగి మనం మన ప్రాకారాలు కట్టుకుందాం, తిరిగి మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకుందాం, తిరిగి మన జీవితాన్ని సరిచేసుకుందాం. ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, ఈ రోజు ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడో అవిధేయులుగా మార్చబడ్డాం, ఎక్కడో బలహీనంగా ఉన్నాం, ఎక్కడో ప్రభు దృష్టికి అయోగ్యులుగా ఉన్నాం. ఎలీషా అయితే ఎక్కడ తన నీతిని విడిచిపెట్టాల, ఎక్కడ తన సిద్ధపాటుని విడిచిపెట్టాల, ఎక్కడ తన తీర్మానాన్ని విడిచిపెట్టాల, ఎక్కడ తన సమర్పణ జీవితాన్ని విడిచిపెట్టాల, ఎక్కడ తాను వెంబడించే స్థితిలో ఏ విషయంలో అతడు పడిపోలే. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ రోజు నీ నా పరిస్థితి ఎలాగుంది? కొద్ది దినాలు ప్రభువుని బలి వెంబడిస్తామండి, కొద్ది దినాలు ప్రభువుని ఎలా వెంబడిస్తామంటే ఇంకా ఆయనే మన సర్వస్వం, ఆయనే మన ప్రభు, ఆయనే మన దేవుడని ఎంతో ప్రభువుని వెంబడిస్తాం. ఈ రోజు ప్రభువుని వెంబడించే వారంగా వెంబడించడం, రోజు ప్రభువుని వెంబడించడంలో ప్రాముఖ్యంగా మొదటి దినాల్లో చాలా ప్రభువుని వెంబడించాము. కానీ ఈ రోజు ప్రభువుని వెంబడిస్తున్నామా? ఈ రోజు మనము వెంబడిస్తూ జీవిస్తున్నామా? ఈ రోజు ప్రభు సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ప్రభువుని వెంబడించడంలో ఎక్కడో వెనుకసారిపోయాం, ప్రభువుని వెంబడించడంలో ఎక్కడో మనం పడిపోయాం. ఎలీషా ఏం పడిపోలా, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి దైవజనుని చిత్తానుసారంగా, దైవజనుని మాట ప్రకారంగా ఎలీషా వెళ్తున్నాడు. అతని జీవితం రాబోయే సమయంలో అతని జీవితం దీవెనకరంగా మార్చబడింది. ప్రియ సహోదరి సహోదరుడు, ఇంకో కింది వచ్చిన మనం చూస్తే, అంతటా ఏలియా యెహోవాను యోర్దానునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు, కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషా అనగా, అతడు యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పాను కనుక వారిద్దరు ప్రయాణమై సాగి వెళ్ళిరి. మరలా ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఏలియా నీవు ఒక్కడివే మరలా యోర్దానుకు రా, యోర్దాను దగ్గరికి రా అని ఏలియాతో దేవుడు మాట్లాడుతూ ఎలీషాతో ఎలీషా నీవు ఇక్కడ ఆగిపో, ఈ యెరికోలో ఆగిపో, ప్రభువు నన్ను యోర్దానుకి వెళ్ళమంటున్నాడు, నేను యోర్దానుకి వెళ్తాను. ఎలీషా అంటున్నాడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువను.
పద పద అని అని మరలా మరలా ఏలియాని ఏలియాని కాంప్రమైజ్ కాంప్రమైజ్ అయ్యి అయ్యి ఎలీషాను వెంట పెట్టుకొని పోతున్నాడండి. ఫస్ట్ బేతేలుకి వెళ్ళాడు ఎలీషా. తర్వాత ఎరికోకి వెళ్ళమన్నాడు. ఎరికోకి వెళ్ళాడు ఎలీషా. తర్వాత ప్రభు యోర్దానుకి వెళ్ళమంటుంటే యోర్దాను కూడా వెళ్ళడానికి ఎలీషా సిద్ధంగా ఉన్నాడు. విడిచిపెట్టడంలా శ్రమలు వస్తాయి, ఆగిపోయే పరిస్థితులు వస్తాయి, ఆగిపోయే స్థితిగతులు వస్తాయి, మనం వెంబడించే వారి వల్ల ఆగిపోయే పరిస్థితులు వస్తాయి. కానీ ఆగిపోయే స్థితిలో నీవు నేను ఉండద్దు. ఆగిపోయే జీవితం నా జీవితంలో ఉండద్దు. ఈరోజు ఆగిపోతున్నామేమో. మనుషులు వద్దన్నారని, దైవజనులు వద్దన్నారని, కుటుంబీకులు వద్దన్నారని, బంధువులు వద్దన్నారని, ఆటంకాలు వస్తున్నాయని ఈరోజు ప్రభు సన్నిధికి ఆగిపోయామేమో. సహోదరి సహోదరుడా, మనం దేవుని నమ్ముకున్నామని, సర్వశక్తి కలిగిన దేవుని ఆరాధిస్తున్నామని, సర్వశక్తి కలిగిన దేవుని నమ్ముకుని జీవిస్తున్నామని ఈరోజు మన బంధువులు మనకు వ్యతిరేకమయ్యారేమో. ఈరోజు మన కుటుంబీకులే మనకు వ్యతిరేకమయ్యారేమో. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి మన కుటుంబంలో ఉన్నవారే, మనతో ఉన్నవారే మనల్ని విడిచిపెట్టి ఈరోజు వెళ్ళిపోయారేమో. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు వారిని బట్టి ప్రభువుని మనం విడిచిపెట్టద్దు. ఆటంకపరిచే వారి మనం చూడొద్దు. మన బంధువులు ఆటంకపరుస్తారు. దేవుని సన్నిధికి రాకుండా, రక్షణ పొందకుండా, మారుమనసు పొందకుండా, దేవుని ఆత్మీయంగా బలపడకుండా మన బంధువులే, సొంత కుటుంబీకులే ఆటంకపరచు. కానీ ఆటంకపరిచే వారిని నీవు నేను చూసినంత కాలం రాబోయే ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేం. ఏలియా ఆటంకపరుస్తుంటే, రావద్దని చెప్తుంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం, తాను నమ్మిన తన దైవజనుని వెంబడించడంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం. ఈరోజు దేవుని విషయంలో ఏ కాంప్రమైజ్ మనం అవ్వద్దు. బంధువులను బట్టు, స్నేహితులను బట్టు, మన రక్త సంబంధికులను బట్టు, మన కుటుంబంలో ఉన్న వారిని బట్టు మనం కాంప్రమైజ్ దేవుని విడిచిపెట్టద్దని సహోదరి సహోదరుడా, ఈరోజు సిద్ధపాటు కలిగిన జీవితం, లోబడే జీవితం, ప్రత్యేకించబడిన జీవితం, ప్రభు దృష్టి ఇష్టకరమైన జీవితం నీవు నేను కలిగి ఉంటేనే రాబోయే ఆశీర్వాదాలు పొందుకో. ఓపిక ఉండాలని మనలో, సహనం ఉండాలని మనలో, వెంబడించే స్వభావం ఉండాలని మనలో. కొన్నిసార్లు ప్రభు కార్యాలు ఆలస్యం అవ్వచ్చు, కొన్నిసార్లు ప్రభు చేసే మేలు మన జీవితాలు ఆలస్యం అవ్వచ్చు. ఇన్ని వారాలు వెళ్ళాలా, ఇన్ని మాసాలు వెళ్ళాలా, ఇన్ని నెలలు వెళ్ళాలా, అంతే ప్రభు నా జీవితంలో కార్యించాలని అనాలోచన ఆశ్చర్యపడడం ప్రభువుని వెంబడించడం కాదండి. ఈరోజు ప్రభువుని వెంబడించడంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా, కొన్ని ఆటంకమైన పరిస్థితులు వచ్చినా, ప్రభు సన్నిధిలో వెంబడించని పరిస్థితులు వచ్చినా, లోబడి వాటిని తట్టుకుంటూ నిలబడినప్పుడే ప్రభు ఆశీర్వాదాలు మనం పొందుకోబోతున్నాం. ఎలీషా బేతేలు వరకు వెంబడించాడు, ఎరికో వరకు వెంబడించాడు. ఇప్పుడు యోర్దాను కూడా సాగి వెళ్తున్నాడు ఏలియాతో పాటు. ఎంత భక్తి జీవితాన్ని ఎలీషా కలిగి ఉన్నాడు, ఎంత వెంబడించిన జీవితం కలిగి ఉన్నాడు. ఈరోజు ప్రభువుని వెంబడించిన జీవితం నా జీవితంలో ఉందా ప్రియ సహోదరి సహోదరుడా? ఈరోజు కొన్ని ఆటంకాలను బట్టి, కొన్ని ప్రతికూల పరిస్థితులను బట్టి ప్రభువుని విడిచిపెట్టే వారంగా ఉన్నామండి. ప్రభువును అనాలోచనలతో అయోగ్యంగా ఏం మేలు చేశాడు ప్రభు, ఏం బాగు చేశాడు ప్రభు, ఏం స్వస్థపరిచాడు ప్రభు, ఏం నన్ను ప్రభు బాగు చేశాడని ఈరోజు ప్రభువును అనాలోచనగా మనం మాట్లాడుతూ ప్రభువుని నిందించే వారంగా ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, మనలో మనం ప్రభు ఐశ్వర్యకరంగా బ్రతికినంత కాలం, ప్రభువుని వెంబడించే విషయంలో మన జీవితం, ఆధ్యాత్మిక జీవితం బలహీనంగా ఉన్నంత కాలం ప్రభువు మనల్ని ఆశీర్వదించడు. ప్రభువు నుండి మేలు మనం పొందుకోలేం. ఈరోజు ఆయన వెంబడించాలండి. వెంబడించడంలో ఆశీర్వాదం, వెంబడించడంలో దీవెన, వెంబడించడంలోనే మన గొప్ప మేలును ప్రభు యొద్ద నుండి పొందుకోబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా మనమందరము దేవుని సన్నిధిలో ప్రాధేయపడదాం, కృపను బట్టి నడుచుకుందాం. ఎలీషాను అడ్డుపడుతున్నాడండి, రావద్దు, నేను వెళ్ళాలి, ప్రభు నన్ను వెళ్ళమంటున్నాడు, నువ్వు ఇక్కడే ఆగు అని ఎన్నిసార్లు చెప్పినా ఎలీషా కాంప్రమైజ్ అవ్వడం, ఎలీషా సరే అని ఒప్పుకోవడంలా యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువను.
బైబిల్ గ్రంథంలో చాలా మంది ప్రభువుని వెంబడించారండి. ఎంతో మంది ప్రభువుని వెంబడించినట్లు మనం చూస్తామండి. ప్రభువును ఆయన శిష్యులు వెంబడించారండి. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 4:20 వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించారు. పేతురు, అతని సహోదరుడైన అంద్రెయ, యోహాను వారు అక్కడ వలలు కడుక్కుంటూ అక్కడ జీవిస్తూ ఉంటే ప్రభువు వారిని పిలిచిన వెంటనే వారు లోబడి తమ వలలు విడిచిపెట్టి, తమ వృత్తిని విడిచిపెట్టి, తమ జీవితాన్ని విడిచిపెట్టి, తమ బంధువులను విడిచిపెట్టి ప్రభువును వారు వెంబడించారు. ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు ప్రభువును వెంబడించే జీవితం మనలో ఉందా? శిష్యులు వెంబడించారండి. ఏలియా ఎలీషా వెంబడిస్తున్నాడండి. ఎలీషా వెంబడించడంలో ఏమాత్రం వెనుకకెళ్ళడంలా, ఎలీషా వెంబడించడంలో ఏమాత్రం అనాలోచన ఉండడంలా. పేతురు అంటాడు ప్రభువుతో మత్తయి సువార్త 19:27 పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి వెంబడించుదుము గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, యేసు వారితో నేను పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనమందు ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మిమ్మలను నేను ఆశీర్వాద పదంలో నడిపించబోతున్నానని ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. పేతురు అడుగుతున్నాడండి, అయ్యా మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించామే, సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించిన జీవితాన్ని మేము కలిగి ఉన్నామే, ఈరోజు మాకు ఏం మేలు వస్తుంది నిన్ను బట్టి, నిన్ను వెంబడించడం ద్వారా మాకు వచ్చే మేలేంటి అని ప్రభు సన్నిధిలో మాకేమి దొరుకుతుందని ప్రభువును ఆ యొక్క పేతురు అడుగుతా ఉన్నాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభువును వెంబడించే జీవితం నా జీవితంలో ఉంటే ప్రభువు మన జీవితాల్లో ఆయన గొప్ప కార్యాలు చేసేవాడిగా ఉన్నాడు. పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనుడై ఇశ్రాయేలు 12 గోత్రంలో వారికి తీర్పు తీర్చుదురు. ఎంత గొప్ప స్థానాన్ని ఆయన వెంబడించే వారికి దేవుడు చేసిన గొప్ప మేలు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఆయన వెంబడించే జీవితం నా బ్రతుకులో ఉంటే ఈరోజు మన జీవితం ఆశీర్వాద పదములో ప్రభు మనల్ని నడిపించబోతున్నాడు. ఆశీర్వాద పదములో ప్రభు మనల్ని నడిపించి బలపరచబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అనాలోచనగా నీవు నేను ఉండటానికి లేదు. ఈరోజు మనం బలహీనంగా ఉండటానికి లేదు. ఈరోజు అయోగ్యులుగా నీవు నేను బ్రతకటానికి లేదు. ప్రభువును వెంబడించేవారట 12 ఇశ్రాయేలును ఏ విధంగా మార్చాడండి ప్రభువు? ఇశ్రాయేలు 12 గోత్రముల మీద వారిని అధికారులుగా 12 సింహాసనాల మీద కూర్చుని మీరు అధికారం చెలాయించేవారిగా, మీరు ప్రకటించేవారిగా, మీరు న్యాయం తీర్చేవారిగా ఇశ్రాయేలు 12 గోత్రం మీద అధికారిగా మిమ్మల్ని నియమించబోతున్నానని ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, ఈరోజు ఎంత ధన్యకరమైన జీవితాన్ని ప్రభు వారికి ఇచ్చాడండి. ఈరోజు ఎంత ధన్యకరమైన జీవితాన్ని ప్రభు వారికి దయచేశాడండి. ఈరోజు ప్రభు నీకును నాకును అతి ధన్యకరమైన జీవితాన్ని ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. ఈ రోజు ఆయన వెంబడించే విషయంలో మనము నమ్మకత్వాన్ని సంపాదించుకుంటే, ఆయన వెంబడించే విషయంలో మనము ముందడుగు వేసే వారంగా ఉంటే, ఆయనను వెంబడించే విషయంలో నీవు నేను ప్రభువును వెంబడించే విషయంలో నమ్మకత్వాన్ని సంపాదించుకుంటే, ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన వెంబడించే వారికి దేవుడు చేసే మేలు ఎంతో ఉన్నతమైన మేలు ప్రభు మనకు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు ఎంతో మేలు చేయబోతున్నాడు. మహిమగల సింహాసనం మీద 12 సింహాసనాల మీద మీరు ఆసీనులై ఉంటారు. మీరు ఆసీనులు అవబోతా ఉన్నారు. 12 సింహాసనాల మీద మిమ్మల్ని నేను కూర్చోబెట్టబోతున్నా. ఇశ్రాయేలు 12 గోత్రాలకి మీరు న్యాయం తీర్చబోతా ఉన్నారని 12 మందికి ప్రభు చెప్పాడు. ఈరోజు వెంబడించుటలో ఆశీర్వాదం, వెంబడించుటలో ప్రభు మేలును ఈరోజు మనం పొందుకోబోతున్నాం. ఏలియా ఎలీషాను వెంబడించాడండి. ఈరోజు ప్రభుని వెంబడించే వారంగా మనం ఉన్నామా? ఎలీషా వలె ప్రభుని వెంబడించే జీవితం నీలో నాలో ఉందా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభువును వెంబడించే వారికి ఆయన ఏ మేలు తక్కువ చేయవాడు కాదు. ప్రభువును వెంబడించేవారు ప్రభు యొక్క మేలులు పొందుకోబోతున్నారు. ప్రభువును ఆయన 12 మంది శిష్యులు ఆయన వెంబడించారండి. 12 మంది శిష్యులు తమ కుటుంబాలను, తమ బంధువులను, తమ ఆధ్యాత్మిక జీవిత, వ్యక్తిగత జీవితం అన్ని విడిచిపెట్టి వారు ప్రభువును వెంబడించారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభువును వెంబడించే జీవితం నీకు నాకుందా? ప్రభువును వెంబడించే ఆ జీవితాన్ని నీవు నేను కలిగి ఉన్నామా?
మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ఈ దినం. ప్రభుని వెంబడించే జీవితం మనలో ఉంటే ప్రభు మనల్ని ఆశీర్వాద పదములు నిన్ను నన్ను నడిపించబోతున్నాడు. ఇక్కడ ఏలియాను ఎలీషా వెంబడించాడు, ఏలియాను ఎలీషా అనుసరించాడు. ప్రభు వారు అంటున్నాడు 7వ వచనంలో, ప్రవక్త శిష్యులలో 10 మంది దూరమున నిలిచి చూచుచుండగా వారు ఇద్దరు యోర్దాను నది దగ్గర నిలిచిరి. ఇద్దరు యోర్దాను నది దగ్గరికి వెళ్తున్నారు. 50 మంది ప్రవక్తలు ఆ యొక్క ఒడ్డున నిలుచుకొని చూస్తా ఉన్నారు. ఏలియాను ఎలీషాను చూస్తా ఉంటే 8వ వచనం, అంతటే ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయిన గనుక వారిద్దరు పొడి నేల మీద దాటిపోయిరి. ఆ యొక్క యోర్దాను నదిని ఏలియా తన దుప్పటితో కొట్టగానే అది ఈ పక్కకు ఆ పక్కకు ఆగిపోయి వారు మధ్యలో ఆరిన నేల మీద నడుచుకుంటూ వెళ్ళారండి. ప్రభు వారి జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ప్రభు వారిని ఆశీర్వాదంగా నడిపించాడు. ఏలియా తన దుప్పటిని కొట్టగానే ఆ యొక్క నది ప్రవాహం ఆగిపోయి వారిద్దరు ఆరిన నేల మీద వెళ్ళిపోతా ఉన్నారు అటు పక్కకి. 50 మంది ప్రవక్తలు ఈ పక్క నిలుచుని చూస్తున్నారు. కానీ వెంబడించువాడు ఒక్కడే, వెంబడించువాడు ఎలీషా మాత్రమే. 50 మంది వచ్చారండి, కానీ వారి స్థానం ఆడే ఆగిపోయింది. వారి ఆధ్యాత్మిక జీవితం అక్కడే ఆగిపోయింది. ఈరోజు ఆగిపోయిన స్థితిలో ఉన్నామేమో. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితం ఆగిపోయిన స్థితిలో ఉందేమో. ఈరోజు మనం ప్రార్థనా జీవితంలో ఆత్మీయంగా, శారీరకంగా, ప్రార్థనా పూర్వకంగా ఈరోజు ఆగిపోయిన జీవితం నా జీవితంలో ఉందేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఆగిపోయే అనుభవం కాదు, వెంబడించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. కొన్ని రిస్ట్రిక్షన్స్ వస్తాయి, కొన్ని ఆటంక పరిస్థితులు వస్తాయి, కొన్ని హద్దులు వస్తాయి. కానీ వాటిని దాటుకొని మరి వెంబడిస్తే గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకోబోతున్నాం. యోర్దాను నది అడ్డొచ్చిందండి. ఏలియాను ఎలీషా వెంబడిస్తున్న సమయంలో యోర్దాను నది అడ్డొచ్చింది. కానీ ఏలియా తన దుప్పటిని కొట్టగానే ఆ యొక్క యోర్దాను నది 2 పాయలుగా మార్చబడి ఆరిన నేల మీద వారు నడుచుకుంటూ వెళ్ళారు. ప్రియ సహోదరి సహోదరుడు, అడ్డంకుల వైపు మనం చూచినంత కాలం మనం 50 మంది ప్రవక్తలాగా ఆగిపోయే వారంగానే ఉన్నాం. కానీ దేవుణ్ణి బట్టి వెంబడించే అనుభవాన్ని నేను కలిగి ఉన్నప్పుడే గొప్ప కార్యాలు మనం చూడబోతున్నాం, అద్భుతాలు చూడబోతున్నాం, ఆశ్చర్యకార్యాలు చూడబోతున్నాం. ప్రభు యొక్క మహిమ కలిగిన కార్యాలను నేను చూడబోతున్నాం. ఉపవాస ప్రార్థనలో ఇంతవరకు ప్రభు నన్ను నడిపించాడండి. 22వ దినం వరకు, ఈ రోజుటి వరకు ప్రభు మళ్ళీ బలపరుస్తున్నాడండి. ఆయన వాక్ ద్వారా ఆయన మళ్ళీ ప్రత్యేకించుకుంటున్నాడండి. ఇంకా కింది వచ్చిన చూస్తే, వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదికి వచ్చినట్లు దయచేయమనేను. ఏలియా అడుగుతున్నాడు, ఎలీషా, ఇంతవరకు నేను ఆగిపో అంటుంటే నేను వస్తాను, యెహోవా జీవముతోడు నీ జీవముతోడని ఇంతవరకు నన్ను వెంబడించావు కదా, నేను వెళ్ళిపోక మునుపు నా వల్ల నీకేం కావాలో కోరుకో అని అడిగాడు. నేను నీకు ఏం చేయాలని కోరుకుంటావో కోరుకొని నేను నీకు దయచేస్తానంటే, ఎలీషా దేవుని సన్నిధిలో ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఏలియా, దైవజనుడా, నాకు నీ మీద ఉన్న 2 పాల అభిషేకాన్ని నాకు నువ్వు దయచేయి. 2 పాల అభిషేకముతో నన్ను దర్శించు, 2 పాల అభిషేకాన్ని నాపై కుమ్మరించని ఏలియా ఎలీషాని అడుగుతా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు సన్నిధిలో ఎలీషా అడుగుతా ఉన్నాడు ఏలియాను మొహమాట పడ్డంలా. ఎందుకంటే ఎలీషాను విడిచిపెట్టి ఇంకా వెళ్ళిపోబోతున్నాడు. ఇంతకాలం ఏలియాను వెంబడించాడండి, నమ్మకంగా వెంబడించాడు. అతడు ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఏ విధంగా వెళ్తే ఆ విధంగా ఎలీషా వెంబడించినందును బట్టి అతడు వెళ్ళిన చోటల్లా ఏలియాను వెంబడిస్తున్నాడు ఎలీషా. సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభువును వెంబడించటంలో మనం ముందుగా ఉంటే, ప్రభువును వెంబడించటంలో మనము నమ్మకంగా మనం జీవిస్తే, మనం అడిగినవన్నీ ప్రభు మనకు దయచేయబోతున్నాడు. మనం అడిగినది ప్రభు ఇవ్వబోతున్నాడు. ఈరోజు ఆయన నీకు నాకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కొన్ని ఆశీర్వాదాలు ప్రభు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఏలియా ఎలీషాను అడుగుతున్నప్పుడు, నేను నీకు ఏం చేయాలని నువ్వు కోరుతున్నావో నువ్వు నన్ను అడుగు, నేను నీకు ఇస్తానని ఆ యొక్క ఏలియా ఎలీషాను అడుగుతుంటే, 2 పాల ఆత్మ నాకు దయచేయి. ఏలియాలో ఉండే 1 పాల ఆత్మ అయితే ఎలీషాకు 2 పాల ఆత్మను దయచేయమని ఏలియాను అడుగుతున్నాడు. అందుకతడు
నీవు అడిగినది కష్టతరముగానున్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారమే నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోనని చెప్పాను. ఎందుకు? ఏలియా మీద ఉండే అభిషేకమే ఒక పాల అయితే అతనిలో ఉన్న అభిషేకం రెండింతలుగా, 2 పాల అభిషేకము నాకు దయచేయని ఏలియాని అడుగుతుంటే ఏలియా అంటున్నాడు, అది నాకు కష్టతరమే, నేను ఇవ్వలేనది. ఆ అభిషేకాన్ని ఇచ్చింది ప్రభు. నేను కొనిపోబడే సమయంలో నేను నీకు కనబడితే నీవు కోరినట్టుగా 2 పాల అభిషేకం నీ మీదకి వస్తుంది. కానీ అది నీకు కనబడకపోతే నీకు ఏ అభిషేకం రాదన్నట్లుగా ఏలియా చెప్తున్నాడు. ఏలియా అక్కడల్లా అడగడం లేదండి, బేతేల దగ్గర అడగడంలా, ఎరికో దగ్గర అడగడంలా, యోర్దాను నదిలో తీరా ఆయన కొనిపోబోయేటంలో అడుగుతా ఉన్నాడు, ఏం కావాలి నీకని. ఈరోజు ప్రభు కార్యాలు కొన్ని ఆలస్యం అవ్వచ్చు, ప్రభు మేలులు కొన్ని ఆలస్యం అవ్వచ్చు, ప్రభు చేసే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నా జీవితంలో కొన్ని పర్యాయాలు ఆలస్యం కావచ్చు ప్రియ సహోదరి సహోదరుడా. కానీ ఆలస్యం వెనుక గొప్ప దీవెనను ప్రభు దాచి ఉంచాడు. ఆలస్యం వెనుక ప్రభు గొప్ప ఆశీర్వాదాన్ని నీ కొరకు నా కొరకు దాచిపెట్టాడు ప్రియ సహోదరి సహోదరుడా. ఆలస్యం అవుతుందని, ఇంకా జరగలేదని, ఇంకా ప్రభుని అనాలోచనగా నీవు నేను ఉన్నామేమో, కానీ ఈరోజు ప్రభు కార్యం ఆలస్యమైన అది గొప్ప ఆశీర్వాదాన్ని నా జీవితంలో తెచ్చిపెట్టబోతా ఉంది. హల్లెలూయా. ఈరోజు విశ్వసిద్దామండి. ఏలియా అయితే అడుగుతున్నాడు ఎలీషాని, నా వల్ల నీకేం కావాలి? 2 పాల అభిషేకం అయితే అది కష్టతరంగా ఉన్నది, కానీ ప్రభు నీకు దయచేస్తాడు, ప్రభు నీకు ఇస్తాడు. నేను వెళ్ళేటప్పుడు నేను నీకు కనబడితే నువ్వు ఆ 2 పాల అభిషేకాన్ని పొందుకుంటావని ఎలీషా బలపరుస్తా ఉన్నాడు. ఎలీషాని ఏలియా బలపరుస్తున్నాడు. సహోదరి సహోదరుడా, ఇంకా కింది వచ్చిన మనం చూస్తే 11వ వచనంలో, వారు ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశంలోకి ఆరోహణమైను. వారిద్దరు మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తుండగానే ఒక సుడిగాలి, అగ్ని రథాలు, గుర్రములు వచ్చి ఒక సుడిగాలి వారి ఇరువుడిని వేరుపరిచింది. ఏలియా మాత్రమే అర్హుడు, ఎలీషా అర్హుడు కాదు. ఎలీషాని వేరుపరిచింది ఆ సుడిగాలి. ఏలియాను ఆరోహణమైపోయాడంట. 12వ వచనంలో, ఎలీషా అది చూచి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతువును నీవే అని కేకలు వేసాను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేశాను. ఏలియా చెప్పినట్లు అతని కనబడలా. నేను నీకు కనబడితేనే నువ్వు అడిగినట్లుగా నీకు 2 పాల అభిషేకం, నేను నీకు కనబడకపోతే ఈ అభిషేకం నీకు రాదని ఏలియా చెప్పడాన్ని బట్టి ఏలియా ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు ఎలీషా ఏడుస్తున్నాడు, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతువును నీవే. ఆయన కనబడకపోయేసరికి వస్త్రాలు చింపుకుంటున్నాడండి. ఎలీషా ఆశించాడు, ప్రార్థించాడు, వెంబడించాడు, కానీ అది పొందుకోలేకపోయినని కొంతంత నిరుత్సాహం వచ్చేసింది. ఈరోజు వెంబడించటంలో మనం వెనుతిరగకుండా నడిచేటప్పుడు కొన్ని నిరుత్సాహాలు వస్తాయి, కొన్ని కష్ట పరిస్థితులు వస్తాయి, కొన్ని బలహీనతలు వస్తాయి. కానీ వాటిలో మనము నిలకడగా నిలిచినప్పుడే ప్రభు మేలు మనం పొందుకోబోతున్నాం. ఏలియా వెళ్ళిపోయాడు. ఎలీషా అక్కడ నిలబడి వస్త్రములు 2 తునకలుగా చేసుకున్నాడంట. 13వ వచనంలో, మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతన్ని దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి. ఏలియా వెళ్ళిపోయాడు, ఏలియా కనబడలా. అగ్నిరథాలు వెళ్ళిపోయాయి, సుడిగాలు వెళ్ళిపోయింది, అన్ని వెళ్ళిపోయాయి. కానీ ఏలియా దుప్పటి కింద పడింది. ఏ దుప్పటితో ఏలియా నడిపించబడ్డాడో, ఏ దుప్పటితో యోర్దాను నదిని 2 పాయలుగా చేశాడో, ఆ దుప్పటి ఎలీషా మీద పడింది. ప్రియ సహోదరి, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ఆ దుప్పటి ఎలీషా మీద పడగా ఎలీషా యోర్దాను నదుకు ఆ యొక్క దుప్పటిని తీసుకొని వెళ్తే 14వ వచనంలో, ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది అటు ఇటు విడిపోయి నందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాను. ఏలియా ఏ విధంగా అయితే ఆ యొక్క యోర్దాను నదిని 2 పాయలుగా చేశాడో, ఏలియా ఏ విధంగా అయితే ఆ యోర్దాను నదిని 2 పాయలుగా ఆ యొక్క దుప్పటితో చేశాడో, ఎలీషా కూడా మరలా తిరిగి వస్తున్న సమయంలో ఆ యొక్క దుప్పటిని కొట్టగానే
ఆ యొక్క యోర్దాను నదిపై ఆ దుప్పటితో కొట్టగానే అది 2 పాయలుగా అయింది. హల్లెలూయా. ఏ దుప్పటిలో ఉన్న అభిషేకాన్ని ఏలియా చూశాడు, అదే దుప్పటిలో ఉన్న అభిషేకాన్ని ఇప్పుడు ఎలీషా చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏలియా రెండు ఆత్మల పాలు ఎలీషాకి ఇవ్వకపోయినా ఏలియా పక్షంగా దేవుడు కృప చూపాడు. ఆ దుప్పటే ఎలీషాను ఆశీర్వాద పదం నడిపించింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు ప్రభువు మనల్ని ఆశీర్వాద పదం నడిపించబోతున్నాడు. ఏలియా మీదనున్న దుప్పటి ఎలీషా చేతిలోకి వచ్చింది. అభిషేకాన్ని పట్టుకున్నాడు. ఏలియా యొక్క దేవుడు ఎక్కడ ఉన్నాడని యోర్దాను నది మీద కొట్టగానే ఏలియా దేవుడు తనతోనే ఉన్నాడని గుర్తించాడు ఎలీషా. ప్రియ సహోదరి సహోదరుడా, అక్కడ చూస్తే 15వ వచనం, ఎరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతన్ని చూసి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచిన్నదని చెప్పుకొని అక్కడ నిలుచున్న ప్రవక్తలందరూ గ్రహిస్తున్నారు. ఏంటో తెలుసా? ఏలియాలో ఉన్న ఆత్మ ఎలీషా మీదకి వచ్చింది. ఏలియాలో ఉన్న ఆత్మ ఎలీషా మీదకి దిగి వచ్చిందని అక్కడ ఉన్న వారు గుర్తిస్తున్నారని. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ మీద ఉండే ఆత్మ నీకు గుర్తించకపోయినా నిన్ను చూసిన వారు గుర్తించబోతున్నారు. నువ్వు అడిగితే, ప్రభుని వెంబడిస్తే ప్రభు నిన్ను ఆత్మతో నింపబోతున్నాడు. నిన్ను నన్ను అభిషేకించబోతున్నాడు. నిన్ను నన్ను బలపరచబోతున్నాడు ప్రభు. ఈరోజు ప్రభు సన్నిధిలో వారు చెబుతున్నారు, అతన్ని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి ఏలియాకున్న ఘనత ఎలీషాకు వస్తోంది. మన ప్రభువులో ఉన్న ఘనత, మన ప్రభువులో ఉన్న గొప్పతనం, మన ప్రభువులో ఉన్న సర్వశక్తి కలిగిన కార్యాలు నా మీదకి రాబోతున్నాయి మన ప్రభువుని వెంబడించినప్పుడు. ఒక సామెత కూడా ఉంది, 6 నెలలు వారితో సహవాసం చేస్తే వాళ్ళు వీరైపోతారు, వీరు వారైపోతారు. అటువంటి ప్రతికూల పరిస్థితులు లోకంలో ఉన్నాయి. కానీ ఏలియాను ఎలీషా వెంబడించాడు. ఏలియాను ఎలీషా నమ్మకంగా వెంబడించాడు. ఒక దుప్పటి పడిందండి. ఆ దుప్పటి నుండి అభిషేకం విడుదలైంది. ఏలియా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీదకి, ఏలియా మీద ఉన్న దుప్పటి ఎలీషా మీద పడగానే ఏలియాలో ఉన్న 2 ఆత్మ ఎలీషా మీదకి దిగి వచ్చింది. ప్రియ సహోదరి సహోదరుడా, 50 మంది ప్రవక్తలు వారు గుర్తిస్తూ ఉన్నారండి. ఏలియా ఆత్మ ఎలీషా మీదకి దిగి వచ్చింది. ఏలియాలో చూసిన ఆత్మాభిషేకం ఇప్పుడు ఎలీషాలో కనబడుతుందని అందరూ అతన్ని ఎదుర్కొని పరిగెత్తుకుని వచ్చి ఎలీషాకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. ఘనత వస్తా ఉంది. అతడు ఘనపరచబడతా ఉన్నాడు. అతడు ఏలియా యొక్క స్థానాన్ని అతడు పొందుకుంటూ ఉన్నాడు. ఏలియాలో ఉన్న అభిషేకం అతని మీదకి వచ్చింది. సహోదరి వెంబడించడంలో మన నమ్మకత్వాన్ని కలిగి జీవిస్తే, వెంబడించడంలో మనం నమ్మకంగా ప్రభువుని వెంబడిస్తే ఏదో ఒక రోజు సమయం ఆలస్యమైనా సరే ప్రభు గొప్ప కార్యాలు నా జీవితంలో ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఎలీషా 2 అభిషేకాన్ని పొందుకొని, ఎలీషా 2 ఆత్మ బలముతో నింపబడి ఎలీషా ముందరకు వేస్తున్నాడండి. ఎలీషా 2 అభిషేకాన్ని పొందుకున్నాడండి. 2వ రాజుల గ్రంథం అక్కడ మనం ఇంతవరకు చదువుకుంటూ వచ్చాం. 15వ వచనంలో 2 ఆత్మను ఎలీషా ఏలియా దగ్గర నుండి పొందుకున్నట్లుగా, ఎలీషాను ప్రభు నడిపించినట్లుగా ఈరోజు ప్రభు మనం నడిపించబోతున్నాడు. మొట్టమొదటిగా ప్రభు ఎలీషాను బలపరుస్తా ఉన్నాడు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి 7వ వచనంలో, అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయేను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఒక స్త్రీ వస్తుంది. ఆమె విధవరాలు, తన భర్త చనిపోయాడు. ఆమె ఎలీషా దగ్గరికి వచ్చి ఆమె మొరపెడతా ఉంది. ఏంటో తెలుసా? నా భర్త చనిపోయాడు, నన్ను అప్పుల వారు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. నా 2 కుమారులను అప్పుల వారు వచ్చి అతడు వారి సేవకులుగా పిలుచుకొని పోయి వారితో బానిసలుగా పనిచేయించుకుంటున్నాడు. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నాం, అప్పుల పరిస్థితులు మా మీదకి వచ్చే, ఇటువంటి కష్టాలు మేము ఉన్నామని ఆ తల్లి ఎలీషా దగ్గరికి వచ్చి మొరపెడతా ఉంది. 2వ వచనంలో, ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమన్నాను. అందుకు ఆమె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమి లేదా. నేను
దేవుడు ఎలీషా ద్వారా అద్భుత కార్యాలు చేయబోతా ఉన్నాడు. ఎలీషాను వాడుకొని ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ స్త్రీ వచ్చి ఎలీషాకు మొరపెట్టుకుంటా ఉందండి. ఆ స్త్రీ వచ్చి తన సమస్య అంతా ఎలీషాకు చెప్పుకుంటా ఉందండి. ఆ స్త్రీ వచ్చి ఎలీషా సముఖంలో మొరపెడుతుంది, అయ్యా అప్పుల వారు వచ్చారు, అప్పుల స్థితిలో నేను ఉన్నాను, అప్పుల బలహీనతల్లో నేను చిక్కుపడ్డాను, నా 2 కుమారులు బానిసలుగా తీసుకెళ్లిపోయారు, నా 2 కుమారులను శిక్షిస్తా ఉన్నారు, నా 2 కుమారులను కష్టపెడతా ఉన్నారు, ఈ రోజు ప్రతికూల పరిస్థితుల్లో మా కుటుంబం ఉందయ్యా, అయ్యా నీవే మాకు సహాయం చేయాలి, నీవే కృప చూపాలని ఆ యొక్క విధవరాలు వచ్చి ఎలీషా సముఖంలో మొరపెట్టుకున్నప్పుడు ఎలీషా ఆ మొరని విని ఆమె జీవితంలో గొప్ప అద్భుత కార్యం చేస్తానని సహోదరి సహోదరుడు, ఈరోజు మన జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయేమో, ఈరోజు మన జీవితంలో కష్ట పరిస్థితులు ఉన్నాయేమో, ఈరోజు ప్రభు మన స్థితిగతులు మార్చటానికి సర్వశక్తి కలిగిన దేవుడు విన్నాడు. ఎలీషా ద్వారా ఆమె జీవితంలో ఉన్న కొరతను, ఆమె జీవితంలో ఉన్న అప్పుల బాధలను, ఆమె జీవితంలో ఉన్న సమస్త ఇబ్బందుల నుండి ప్రభు ఆమెను విడిపిస్తా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు ఏ ప్రతికూల పరిస్థితులు నీవు నేను ఉన్నా ప్రభు నిన్ను నన్ను విడిపించడానికి, ప్రభు నిన్ను నన్ను తప్పించడానికి, ప్రభు నీకు నాకు సహాయం చేయడానికి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు విన్నాడు. హల్లెలూయా. ఆమెను అడుగుతా ఉన్నాడండి, నీ ఇంట్లో ఏముందో నాకు చెప్పు, నేను నీకేం చేయాలి, నేను నీకేం ఏ విధంగా సహాయం చేయాలి, నీ ఇంట్లో ఏముందో చెప్పుంటే ఆమె అంటుంది, నీ సేవకుడైన నా ఇంట్లో ఒక నూనె కుండ ఉందయ్యా, ఒక కుండ ఉంది, నూనె కుండ, అది తప్ప నా కుటుంబంలో నా జీవితంలో మాకు ఇంకేమీ లేదని ఆమె దైవజనుడితో చెప్తా ఉంది. హల్లెలూయా. 3వ వచనం, అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నీ ఎరువు పుచ్చుకొను, వాడికో లేకపోతే అప్పో ఏదో ఒక విధంగా నీ చుట్టుపక్కల వారందరి దగ్గరికి వెళ్ళి వారందరిని అడిగి నువ్వు ఎరువుకు కొన్ని పాత్రలు, వట్టి పాత్రలు తెచ్చుకొని నీ కుటుంబంలో నీ గృహంలోకి తీసుకొచ్చుకో, నువ్వు మొదట ఆ పని చేయ అన్నాడు. ఎలీషా ఆమెతో చెప్తూ ఉంటే 4వ వచనం, అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారుని లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనెను పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, మా నీ ఇంట్లో ఒక నూనె కుండ ఉంది కదా, నువ్వు వెళ్ళు, కొన్ని కుండలు అరుగు తెచ్చుకో, కొన్ని ఖాళీ కుండలు అరుగు తెచ్చుకో, వాటిలో నూనె పోయి వాటిలో నూనె నింపు, నిండిన కుండలు పక్కన పెట్టంటే ఆమె అనుకుని ఉండొచ్చు, నా ఇంటిలో ఉన్నది ఒక నూనె కుండ, దాంట్లో కూడా సమృద్ధిగా నూనె లేదు, కానీ నిండిన కుండలు నేనెలా పక్కన పెడతాను ఆమె అనుకుని ఉండొచ్చు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, దైవజనుడు చెప్పిన మాట ఆమె వింటా ఉంది. ఏలియాని ఎలీషా ఏ విధంగా వెంబడించాడో ఎలీషాని ఈమె విధవరాలు కూడా వెంబడిస్తా ఉందండి. ఆయన చెప్పినట్టు చేస్తా ఉంది. 5వ వచనం, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారును లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను, పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరి ఏమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. నూనె ఊటను ప్రభు వారి గృహంలో ఉంచాడండి. తెచ్చిన పాత్రలని నింపుతా ఉన్నారు. తెచ్చిన పాత్రలని నింపుతా ఉంటే వారు తెచ్చిన పాత్రలన్నీ నిండిపోయాయి. వారు తెచ్చిన పాత్రలన్నీ నింపారు, కానీ ఇంకా నూనె అటువంటి ఆశీర్వాదంతో ప్రభు నింపబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు ఇచ్చే ఆశీర్వాదం అది ఆగిపోయే ఆశీర్వాదం కాదు. ప్రభు ఇచ్చే ఆశీర్వాదం అది నిలిచిపోయే ఆశీర్వాదం కాదు. నీటి ఊటలాగా నూనె ఊటను ప్రభు వారి గృహంలో ఉంచాడు. పాత్రలు నింపుతుంటే నూనె వస్తా ఉందండి. తెచ్చిన పాత్రలన్నీ నింపారండి. ఇంకా పాత్రలు ఉన్నాయని కుమారుని అడుగుతూ ఉంటే ఇంకా లేవమ్మా, అన్ని పాత్రలు ఇప్పించుకొచ్చాం, అరువుకు తెచ్చుకున్నారండి. వారి పాత్రలని నింపిన తరువాత ఇక పాత్రలు లేనప్పుడు ఆ నూనె నిలిచిపోయింది. ఈరోజు నీవు వద్దనుకున్నంత వరకు ప్రభు తన ఆశీర్వాదంతో నింపబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, వెంబడిస్తే లోబడితే ప్రభు ఆశీర్వాదాన్ని మనం రుచి చూడబోతున్నాం. ప్రభు ఆశీర్వాదాన్ని మనం పొందుకోబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరు, ఈరోజు ఎలీషా మాటను ఆ విధవరాలు వినిందండి. ఆమె జీవితంలో అద్భుతం, ఆమె జీవితంలో గొప్ప కార్యాన్ని ఆమె చూసింది. 7వ వచనం నుండి, ఆమె దైవజనుడైన అతని ఎదురుకు వచ్చి సంగతి తెలియ చెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను
అక్కడ చెప్తున్నాడు, నీవును నీ పిల్లలను తృప్తి పొందుమని చెప్పాను. అక్కడికి వెళ్తే బ్రతుకుడని ఆమెతో చెప్పాడు. ఆమెతో అంటున్నాడు, అమ్మా నీ నూనె వచ్చింది కదా, ఆ నూనెని తీసుకుపోయి అమ్ము, నీ అప్పులు కట్టుకో, ఆ పాత్రలు తెచ్చుకుని అరువు కట్టుకో, మిగిలిన సొమ్ముతో నీవు నీ బిడ్డలు బ్రతకడానికి. ఎటువంటి ఆశీర్వాదం! అప్పుల బాధలో ఉన్నామేమో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామేమో, కుటుంబం గడవని స్థితిలో ఉన్నామేమో, మన జీవితం ఎట్లని బాధపడుతూ భవిష్యత్తును గురించిన భయం నా జీవితంలో ఉందేమో. ప్రియ సహోదరి సహోదరుడా, మనం భయపడినంత కాలం, మనం దిగులు చెందినంత కాలం, మనం కృంగిపోయినంత కాలం ప్రభువు నుండి ఏ ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేం. కానీ ప్రభువు మాట ప్రకారంగా జీవించినప్పుడు, ప్రభువుని వెంబడించినప్పుడు, విధవరాలు ఎలీషాను వెంబడించినట్లుగా, ఆయన చెప్పినది చేసినట్లుగా, ప్రభు చెప్పినది ఈరోజు నీవు నేను చేస్తే మనం కూడా ఆశీర్వాదం పొందబోతున్నాం. మనం కూడా ఆశీర్వాదాన్ని రుచి చూడబోతున్నాం. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన కృపతో మనం నింపబడితే మన అప్పుల బాధలు ప్రభు తీర్చబోతున్నాడు. మన ఆర్థిక ఇబ్బందులు ప్రభు తీర్చబోతున్నాడు. మన కుటుంబంలో ఉన్న సమస్యలు ప్రభు తీర్చబోతున్నాడు. మన సమస్యలు మనకు పెద్దవిగా కనబడచ్చు, మన కష్టాలు మనకు పెద్దవిగా కనబడచ్చు, మన పోరాటాలు మనకు పెద్దవిగా కనబడచ్చు, మనకున్న అప్పుల బాధలు మనకు పెద్దవిగా కనబడచ్చు, మన ఆర్థిక ఇబ్బందులు మనకు పెద్దవిగా కనబడచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, కానీ మన ప్రతి సమస్య మన ప్రభువుకు చాలా చిన్నదిగా కనబడబోతా ఉంది. మన ప్రభువుకు మన సమస్య చాలా కొద్దిదిగా కనబడబోతా ఉంది. ఆయన నీకు నాకు సహాయం చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీవు నేను సిద్ధపడతామండి. ఈరోజు ఎలీషాను వెంబడించినట్లుగా, ఎలీషాను విధవరాలు ఆమె వెంబడించినట్లుగా, ఈరోజు ప్రభువుని మనం వెంబడిస్తే మన జీవితంలో ఆశీర్వాదం, ప్రభువుని మనం వెంబడిస్తే ప్రభు మేలును నీవు నేను రుచి చూడబోతున్నాం. హల్లెలూయా. ఈ ఉదయకాలం మనం సిద్ధపడతామండి. ఈ ఉదయకాలం ఇంకా ప్రభుకి ఇష్టకరంగా నీవు నేను జీవితం, ప్రభు మనల్ని నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అదే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చదువుకుంటే, 4వ అధ్యాయం 32వ వచనం, ప్రతి ఒక్కరు బైబిల్ తీద్దాం. 4వ అధ్యాయం 32వ వచనంలో ఎలీషా ఆ ఇంట చొచ్చి, అక్కడ ఇంకో కొంచెం ముందు వచ్చిన మనం చదివితే, అక్కడ షునేమీరాలి కుమారుణ్ణి ప్రభువు లేపి జీవం ఇచ్చాడండి. షునేమీరాలి కుమారుని యొక్క జీవితంలో ప్రభు గొప్ప కార్యం చేశాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఏ ప్రతికూల పరిస్థితుల్లో నీవు నేనున్నా, ఏ బంధకాల్లో నీవు నేనున్నా, ఏ పోరాటాల్లో మనం ఉన్నా, ప్రభువు మన జీవితాలకు ఎన్నో అద్భుతాలండి. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏలియాలో ఉన్న ఒక్కింత అభిషేకం ఎలీషాలో 2 అభిషేకంగా ప్రభు మార్చేతని ఆశీర్వదించాడు. ఈరోజు ప్రభు చిత్తానుసారంగా మనం నడిస్తే, ప్రభుకి ఇష్టకరంగా నీవు నేను జీవిస్తే, ప్రభువును వెంబడిస్తే మనం అట్టి ఆశీర్వాదాన్ని, అట్టి మేలులను, అట్టి కృపను ప్రభు దగ్గర నుండి పొందుకోబోతున్నాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. సర్వశక్తి కలిగిన దేవా, సర్వాధికారం కలిగిన తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాం. ఇంతవరకు తండ్రి అల్పులమైన మమ్ములను మీరు బలపరిచి ఎలీషా యొక్క జీవితాన్ని బట్టి ఈ దినం మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకే నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. ఎలీషా జీవితంలో ఎలీషాను బలపరిచిన దేవుడు, ఏలియాను వెంబడించే అనుభవంలో ఎలీషా కలిగి ఉన్న ప్రార్థన జీవితాన్ని చూసిన దేవుడు నాయన. ఎలియా ద్వారా ఎలీషాను హెచ్చించిన దేవుడు, ఏలియాలో ఉన్న 2 అభిషేకాన్ని ఎలీషాపై కుమ్మరించిన దేవుడు ప్రభా. సర్వశక్తి గల దేవా, నిన్ను స్తుతిస్తున్నాం ఈ దినం, నిన్ను ఘనపరుస్తున్నాం ఈ దినం, నీకు మహిమ చెల్లిస్తున్నాం ఈ దినం. ఏలియాను ఏ విధంగా వాడుకున్నావో ఎలీషాను 2 అభిషేకంతో వాడుకున్నట్లుగా దేవా నిన్ను స్తుతిస్తున్నాం. ఈ రోజు ప్రభు నిన్ను వెంబడించటంలో ఎక్కడో వెనుకబడిన వారంగా, ఎక్కడో బలహీనంగా, ఎక్కడో కృంగిపోయిన వారంగా, ఎక్కడో అడుగంటిపోయిన వారంగా, ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయిన వారంగా మేము ఉన్నాం తండ్రి. నీ సన్నిధిలో ఒప్పుకుంటాం. అయితే మా అతిక్రమాలు, మా దోషాలు, మా పాపాలు మీరు క్షమించండి అయ్యా.
మొదటి ప్రేమను కోల్పోయి, మొదట్లో ఆత్మీయంగా జీవించాం, మొదట్లో ప్రార్థన కలిగి బ్రతిక, మొదట్లో ఎంతగానో నమ్మకంగా నీలో జీవించాం. కానీ రాను 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 మా ఆధ్యాత్మిక జీవితం ఎక్కడో పడిపోయింది ప్రభువా. నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం తండ్రి. ఏలియాని ఎలీషా వెంబడించినట్లుగా ఈరోజు నిన్ను వెంబడించేవారిగా, నిన్ను నమ్మకంగా నీలో జీవించేవారిగా మీరు మమ్మల్ని మార్చండి అయ్యా, మమ్మల్ని అభిషేకించండి అయ్యా, నీ కృపతో నింపండి అయ్యా, నీ దర్శనముతో నింపండి అయ్యా, నీ మేలులతో నింపండి అయ్యా. ఈ దినం నీ వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని మీరే బలపరచండి దేవా. నిన్ను వెంబడించట్లో, ప్రార్థన జీవితంలో, వాక్యంలో, విశ్వాసంలో, నీతిలో మీరు బలపరచండి తండ్రి. ఎంతమంది ఈ సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి వారి జీవితంలో మీ మేలులు జరిగించండి. ఏలియా ద్వారా ఎలీషాను ఆశీర్వదించి మేలులతో నింపి బలపరిచినట్లుగా ఈ దినం నీ అభిషేకం, నీ ఆశీర్వాదాన్ని మీరు మాకు దయచేయి. నిన్ను వెంబడించే వారిగా మమ్మల్ని మార్చండి. పేతురు, యోహాను నిన్ను వెంబడించినట్లుగా, అపోస్తులు నిన్ను వెంబడించినట్లుగా నిన్ను వెంబడించే వారికి మీరు గొప్ప ఆశీర్వాదాలు దయచేయబోతున్నారు. నిన్ను వెంబడించే వారికి గొప్ప మేలులు దయచేయబోతున్నారు. నిన్ను వెంబడించే వారి జీవితంలో సింహాసనాసీనులుగా నిలబెట్టేవారుగా ఉన్నారు. ఓ రాబా సక్కారాలరా, పరిశుద్ధాత్ముడ నిన్ను స్తుతిస్తున్నాం. ఈ దినం ప్రతి వారి జీవితంలో శత్రు పోరాటాలు లయపరచండి. అపవాది కలిగిస్తున్న పోరాటాలు, అపవాది కలిగిస్తున్న సాతానుపరమైన, మాంత్రికపరమైన, చేతబడి సంబంధమైన, దురాత్మ సంబంధమైన సకల కార్యములు యేసు నామములో లయపరచు దేవా. ఓ రాబా సక్కారాలరా మహారాణ మందరాల రిబారా సి రిబారా కారాలరా బాబా. శత్రు కాడి విరగొట్టండి యేసు నామములో. బంధకాలు తెంచివేయండి దేవా. నీకు స్తోత్రాలు. మీరే విడిపించండి, ఆటంకాలు విడిపించండి, అభ్యంతరాలు విడిపించండి. మనుషుల ద్వారా, బంధువుల ద్వారా, ఇతరితరమైన వ్యక్తుల ద్వారా వస్తున్న ప్రతి ఆటంకాలు, ప్రతి పోరాటాలు, ప్రతి మానసిక ఒత్తిడులు యేసు నామములో మీరు లయపరచమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధిలో ప్రతి వారికి విడుదల ఇవ్వండి అయ్యా, ప్రతి వారిని మీరు బలపరచండి అయ్యా, ప్రతి వారి జీవితంలో ఆశ్చర్యకార్యం జరిగించండి అయ్యా, ప్రతి వారి జీవితంలో మీ మేలులతో నింపండి నాయన, ప్రతి వారిని మీరు బలపరచండి. ఏ పోరాటాలతో ఉన్నారు మీరు విడిపించండి. ఈ దినమే నీ అద్భుతమైన సన్నిధి ప్రతి వారికి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నా. ప్రతి వారి కన్నీరు తుడవండి. ఏ రోగాలతో, ఏ సమస్యలతో, ఏ ఇబ్బందులతో, ఏ పోరాటాలతో ఎంత మంది కన్నీరు కారుస్తూ రోధిస్తున్నారో అట్టి వారిని మీరు ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నా. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మాకు విడుదలయ్యా, సాతానుపై జయమయ్యా, దుర్మార్గుల కట్లపై విజయమయ్యా, అంధకార శక్తులపై విజయమయ్యా, బాణమతి చేతబడి శక్తులపై విజయమయ్యా. విజయం ఇవ్వండి యేసు నామములో. బలహీనతలను విడిపించండి యేసు నామములో. బంధకాలు తెంచివేయండి యేసు నామములో. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా శత్రు కోటగొడలు యేసు నామములో కూలిపోవును గాక. బంధకాలు తెంచివేయండి. రిబారా సక్కారాలరా రిబారాబా షీ రిబారాలరా. బంధకాలు తెంచివేయండి యేసు నామములో. ఆటంకాలు, పోరాటాలు మీరు తొలగించండి. ఈ మాటలు విన్న ప్రతి వారిని బలపరచండి. ఏలియాలో దిగిన రెండంతల అభిషేకం, ఏలియా ద్వారా ఎలీషా మీదకి వచ్చిన రెండంతల అభిషేకం ఈ దినం మీ ఆత్మ ద్వారా మాకు దయచేయండి. మమ్మల్ని బలపరచండి, ఆత్మీయ వర్ధిల్లిపరచేయండి. నీ మేలు, నీ ఆశీర్వాదాలు పొందుకునే అర్హులుగా మమ్మల్ని మార్చి బలపరిచి స్థిరపరచమని సర్వశక్తి కలిగిన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలని. ఇంతవరకు ప్రభు సన్నిధిలో ఆయన మాటలు వినడానికి, ప్రార్థన ఏకీభవించడానికి ప్రభు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. ఈ బ్రదర్ అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకి ఈ మాటలు, అనేకులకి ఈ ఛానల్ పరిచయం చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళా తిరిగి రేపటి దినాన్ని మనం కలుసుకోబోతున్నాం. ప్రభు సన్నిధిలో మహిమకరంగా ప్రభు మనం నడిపించి, బలపరిచి, ఆశీర్వదించి, దీవించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.